తప్పు చేసినవాడు ధర్మం తప్పినవాడుగా మారుతాడని, అడవిలో జంతువులను వేటాడినట్లే అటువంటి వాడిని శిక్షించవచ్చని రాముడు చెప్తాడు. బాణం తగిలిన తరువాత వాలి తన తప్పును గుర్తించి తాను చేసినది అధర్మమని ఒప్పుకొని రాముడు చేసినది న్యాయమేనని అంగీకరించి క్షమాపణ కోరుతూ ప్రాణాలు విడిచాడు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. శ్రీరాముడు వాలిని వెనుక నుండి చంపినది ధర్మం కోసమే. అయినా ఆ కార్యంలో ఒక కర్మ బీజం మిగిలిపోయింది. వాలి చనిపోతూ రామునితో ఇలా అన్నాడు: నాతో ఎదురుగా యుద్ధం చేయకుండా దాగి ఉండి చంపారు. ఇది రాజుకు తగిన పని కాదేమో. అప్పుడు రాముడు తను చేసిన పని ధర్మమే అని వివరించిన ప్రపంచానికి ఒక చిన్న సందేహం మిగిలిపోయింది. రాముడు దైవమైనప్పటికీ ఆయన మనిషిలా అవతరించినప్పుడు కర్మను అనుభవించాలి అని నియమం ఉంది. అందుకే ఆ కర్మ ఫలం తరువాతి అవతారంలో తీర్చాల్సి వచ్చింది. అదే కారణంగా ద్వాపర యుగంలో కృష్ణావతారంలో ఆ కర్మ ఫలితం వచ్చింది. వాలి తిరిగి జర అనే వేటగాడుగా పుట్టాడు. రాముడు కృష్ణుడుగా అవతరించాడు. రాముడు వాలిని అడవిలో నుండి దాగి ఉండి చంపినట్టే ఈసారి జర అనే వేటగాడు అడవిలో దాగి ఉండి కృష్ణుణ్ణి బాణంతో కొట్టాడు.